హాయ్ అండి. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న ముల్లంగితో మనం ఈరోజు చట్నీ చేద్దామండి. సో, దానికోసం ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేయండి. 2 ఎండుమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఒక 6 పచ్చిమిర్చి వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేయండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. నెక్స్ట్ 1 కప్ వరకు ఆనియన్స్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. అందులోనే వెల్లుల్లి రెబ్బలు, 2 కప్పుల రాడిష్ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేశాక కొద్దిగా పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలండి. ఫైనల్గా అందులో కొద్దిగా చింతపండు, నెక్స్ట్ కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని 1 కప్ వరకు కొబ్బరి ముక్కలు వేసి బాగా కలపండి. అవి చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టిన వాటిని ఫైనల్గా పోపు పెట్టుకోండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేశాక అందులో యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.